అందరికీ పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ఉద్దేశం బీఆర్ఎస్ చేస్తున్న పొలిటికల్ డ్రామాల గురించి మాట్లాడడానికి విప్ గారు వీరేశం గారు, ఎమ్మెల్యే గారు జయవీర్ గారు అండ్ బిఎల్ఆర్ గారు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసి కొన్ని విషయాలు వాస్తవాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆరోపణలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎట్లా చేస్తుండ్రు, తర్వాత హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఎట్లా చేస్తుండ్రు అనే విషయాలు మీతో పంచుకోవడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దానికంటే ముందు మన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారికి ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. కనీసం ఫోన్లోనైనా వారు అందుబాటులో ఉంటారేమో. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో the number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి సో ఈ ప్రెస్ మీట్ అయిపోయేంత వరకు కూడా చేస్తూనే ఉందాం, వారికి లేపుతారేమో ఒక మాట. దానికంటే ముందు వీరేశం గారు ఈ జరిగిన పరిణామాల మీద చెప్తారు. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇతర అంశాల మీద జయవీర్ గారు స్పందిస్తారు. ముందు జయవీర్ గారిని స్పందించాలని కోరుతున్నాను. ముందుగా పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు జరిగిన సంఘటనలన్నీ మీరందరూ చూసిండ్రు. గతంలో ఐపీఎస్ అధికారిగా తెలంగాణ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ కుమార్ గారితో పాటు హరీష్ రావు గారు చేసినటువంటి ఆరోపణలు, ప్రభుత్వం మీద నిందలు వేసే ప్రయత్నం మీరందరూ చూసిండ్రు. గతంలో గౌరవప్రదమైన స్థానంలో పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు గులాబీ కండువా కప్పుకున్న తర్వాత ఫక్తు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలాగా మారిందన్న విషయం తేటతెల్లమవుతుంది. గత ఎన్నికల్లో దళితులందరూ కాంగ్రెస్ పార్టీతో ర్యాలీ అవుతున్నారు, దళితులందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు అన్న విషయాన్ని గ్రహించిన కేసీఆర్ గారు దళితుల ఓట్లు చీల్చడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఒక బాణంలాగా కాంగ్రెస్ పార్టీ మీదకి ఎక్కుపెట్టారు. కానీ మీ అందరికీ తెలిసిందే, వారి బాణం గురి తప్పింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ ఎన్నికల్లో ఓటమి పాలైంది. దాని తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కప్పుకున్న తోలుని తీసేసి దాని తర్వాత గులాబీ కండువా కప్పుకొని ఎంపీగా మహబూబ్ నగర్ జిల్లా నుంచి పోటీ చేయడం జరిగింది. దాని రిజల్ట్ కూడా మనం అందరం చూసినాం. ఇప్పుడు కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ప్రాపకం పొందేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ జరిగిన వారి ప్రెస్ మీట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 1000 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణ చేస్తున్నారు. వారి దగ్గర ట్రక్ నిండా ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నేను సవినయంగా ఈ సందర్భంగా చెప్పేదంటే, మీ దగ్గర ట్రక్ నిండా ఆధారాలు కాదు సార్, ఆ ట్రక్కులను కరెక్ట్గా ఎతకండి. మీ పార్టీ నాయకుల దగ్గర ట్రక్ నిండా పైసలు ఉన్నాయి. ఆ పైసల్ని ఒక దళిత నాయకుడి కింద
లేకపోతే గతంలో గౌరవప్రదమైన స్థానంలో పనిచేసిన అధికారి కింద ఆ ట్రక్ నిండా పైసలన్నీ తీసి తెలంగాణలో ఉన్న దళిత సమాజానికి మొత్తాన్ని పంచాల్సిన బాధ్యత మీ మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మరొక అంశాన్ని లేవనెత్తినరు. గుజరాతీలకి, మార్వాడీలకి, ఢిల్లీ వాళ్ళకి టెండర్లు అప్పగిస్తున్నారన్న విషయాన్ని, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి ఇక్కడ మన సమాజంలోని వాళ్ళని రెచ్చగొట్టి తిరిగి వాళ్ళ ఏమన్నా అధికారంలోకి వచ్చేందుకు చేస్తున్న వాళ్ళ ప్రయత్నాన్ని తప్పకుండా మా ఆరోపణలు చేసిన మఫత్లాల్ అన్న కంపెనీ కానీ దానికి 2014 నుండి 2023 వరకు కొన్ని వేల కోట్ల టెండర్లు కట్టుబెట్టడం జరిగింది. ఇక నిరంజన్ జైన్ అన్న ఆయన వారి సారథ్యంలో నడుస్తున్న 3 కంపెనీలు, నిరంజన్ ఎంటర్ప్రైజెస్, ఎంజీ ట్రెండ్స్, చింతామణి పరిషత్ అన్న కంపెనీలకు కూడా గత ప్రభుత్వంలోనే 150 కోట్ల రూపాయల టెండర్లు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అందులో లిడ్ క్యాప్కి సారథ్యం వహిస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే 48 కోట్ల ఆర్డర్లు వారి స్వహస్తాలతో వాళ్ళకి అప్పగించడం జరిగింది. మరి అప్పుడు వారు ఎన్ని కమిషన్లు తీసుకున్నారో కూడా బయలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ టెండర్ల విషయంలో అవకతవకలు జరిగి అత్యధిక రేట్లకి వేరే వాళ్ళకి అప్పగిస్తున్నారన్న విషయాన్ని పసిగట్టి ఈసారి మోస్ట్ ట్రాన్స్పరెంట్ వేలో ఈ టెండర్లను చేయడం జరిగింది. ఈ విధంగా మన ప్రభుత్వం పేదలకు కానీ ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఎడ్యుకేషన్ విభాగంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, మిడ్ డే మీల్స్ అని, యూనిఫామ్స్ అని ప్రతి దాంట్లో ట్రాన్స్పరెంట్గా ప్రతి పేద విద్యార్థికి కూడా మంచి ఎడ్యుకేషన్ అందాలన్న తపనతోని అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం గారి మీద ఈ నిందారోపణలు చేయడం శోచనీయం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ ట్రక్కులను సరిగ్గా గమనించండి. ముందు 4 పేపర్లు మావి ఉంటే కింద లక్షల పేపర్లు ఎవిడెన్స్లు మీవే ఉంటాయి. కాబట్టి ఆ ట్రక్కుల్లో ఉన్న పైసలు, ఆ ఎవిడెన్స్ని తిరిగి మరొకసారి మీరు చూసుకోవాలని మీకు తెలియజేస్తూ ముగిస్తాం. పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొంటున్న పెద్దలు, ప్రభుత్వ వైపు అద్దంకి దయాకర్ అన్న, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు, జయవీర్ గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ లక్ష్మారెడ్డి గారు, అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ మధ్య సందిట్లో సడేమియలాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఒక డ్రామాకు తెరదీశారు. గడిచిన 2 రోజుల్లో నల్లగొండ మీటింగ్లో కానీ, మొన్న రైతు భరోసా రైతులకు అందిస్తున్నటువంటి సందర్భంలో జరిగిన మీటింగ్లో కానీ మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా, స్ఫూర్తిగా బయట మీరు మొరగటం కాదు, మీ ప్రతిపక్ష నాయకుడిని తీసుకొని అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చ పెడదాం. 10 సంవత్సరాల మీ పరిపాలన, 2.5 సంవత్సరాలు దాటిపోయిన మా పాలన మీద చర్చకు రెడీ అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మా ముఖ్యమంత్రి గారి సవాల్ని స్వీకరించే దమ్ము లేక కేసీఆర్ని ఒప్పించి అసెంబ్లీకి తీసుకొచ్చే ముఖం చెల్లుబాటు కాక ఈరోజు పూటకొక డ్రామా, పూటకొక వేషం కట్టి వీళ్ళిద్దరు తిరుగుతూ ఉంటారు. ఒకరు ఒక వేషం కడితే ఇంకొక వేషం కడతా ఉంటారు. అంటే వీళ్ళ డ్రామాలు, వీళ్ళ వేషాలన్నీ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు జేఏసీలో ప్రధాన నాయకునికి ఉన్న మా దయాకర్ అన్నకు తెలుసు. వాళ్ళు ఏం ప్రకటిస్తారు, ఎటు బారిపోతారు, మళ్ళీ ఆ జనాన్ని, ఉద్యమాన్ని పట్టుకొని జేఏసీ నాయకులుగా వీళ్ళు ఎట్లా ముందుకు పోయారు అనేటువంటి విషయం మా దయాకర్ అన్నకు బాగా తెలుసు, తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. కాబట్టి ఈరోజు మేము కేటీఆర్ను సూటిగా అడుగుతాం, మీ నాన్నను అసెంబ్లీకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నువ్వు అవినీతి జరిగింది అంటున్నావు, 10 సంవత్సరాల్లో మీరు అభివృద్ధి చేసిందని చెప్తాం. మీరు చేసిన అభివృద్ధి మీద మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 30 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్పేసి చెప్పింది. ఓకే, మీ నాన్నని తీసుకురాలేవు, కనీసం ఆ ప్రతిపక్ష నాయకుని హోదానన్న నువ్వు తీసుకొని, మీ నాన్న ఎట్లాగా అసెంబ్లీకి రాడు కాబట్టి ఆ హోదా ఆయనకు అవసరం లేదు, ఆ హోదానన్న నువ్వు తీసుకొని
అసెంబ్లీలో చర్చకు సిద్ధపడితే అర్థం ఉన్నది. ఇది కాకుండా బహిరంగ చర్చకు రండి అంటాం. ప్రవీణ్ కుమార్ గారు మిమ్మల్ని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఒక దళితుడైన అడ్లూరు లక్ష్మణ్ మంత్రి అయ్యి ఇవాళ దళిత వర్గాల మన్నలను పొందుతూ దళిత విద్యార్థుల కోసం ఆయన అనేక రకాల పాటలు పాడుతూ పనిచేస్తున్నటువంటి ఒక నాయకుని పైన నీ అక్కసేంది, నువ్వు దుర్మార్గమైన ఆరోపణలు చేయటం ఏంది? ఆన్లైన్లో పారదర్శకంగా టెండర్ పిలిస్తే ఆన్లైన్ టెండర్లో ఈ దేశంలో ఉన్న ఎవరైనా అప్లై చేసుకునేటువంటి రైట్ ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అర్హత ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అది పారదర్శకంగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం చేశారు. 1140 కోట్ల చిల్లర టెండర్ పిలిస్తే 2000 కోట్ల అవినీతి జరిగిందంటాం. అంటే మీరు చెప్పే అబద్ధానికి కూడా పొంతన లేకుంటుంది. మీరు చెప్పేదే అబద్ధం. టెండర్ పిలిచింది 1100 కోట్ల చిల్లర, నువ్వు అవినీతి జరిగింది అంటుంది 2000 కోట్లు. అంటే దీన్ని బట్టి చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 10 సంవత్సరాలు గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు ఇట్లాంటి దుర్మార్గాలు ఎన్ని చేసిండో అనేటువంటిది మాకు ఇప్పుడు క్వశ్చన్ మార్గం, మాకు ప్రశ్న ఎదురవుతాం. ఓకే, మా అడ్లూరు లక్ష్మణ్ గారు 1140 కోట్ల చిల్లరతోని టెండర్ పిలిచిండ్రు. ఇది పారదర్శకంగా ఉందా లేదా అనేటువంటిది విచారణ చేపిద్దాం. 10 సంవత్సరాలుగా గురుకుల పాఠశాలలో నువ్వు చేసినటువంటి అనేక అంశాల మీద బహిరంగ విచారణకు నువ్వు సిద్ధమా? మీరు చెప్పండి. ఇలా గురుకుల పాఠశాలల్ని నువ్వు ఒక రాజకీయ క్రీడగా వాడుకున్నావు. కేసీఆర్తో ఒప్పందంలో భాగంగానే ఒక రాజకీయ క్రీడగా మార్చుకున్నావు. కేసీఆర్తో ఒప్పందంలో భాగంగానే బీఎస్పీలో చేరినావు. కేసీఆర్తో ఒప్పందంలో భాగంగానే మళ్ళీ వచ్చినావు. ఇలా నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సమాజం సిగ్గుపడతా ఉంది. ఒక దళిత మంత్రి పైన ఇంత కక్షపూరితంగా, ఇంత దుర్మార్గంగా దొరలకు ఉడిగం చేయొచ్చు, తప్పులేదు, నీ వృత్తి అదైనప్పుడు. మరీ ఇంత మోకరిల్లి నువ్వు ఒక జాతి బిడ్డ పైన నువ్వు చేస్తున్నటువంటి దాడి. ఇటు పొన్నం ప్రభాకర్ ఒక బీసీ, అంటే నీకు ఎస్సీలు బీసీలు ఎదుగుదల, వాళ్ళు మంత్రులు కావటం, వాళ్ళు స్వేచ్ఛగా పనిచేసుకోవటం అనేవి నువ్వు జీర్ణించుకోలేకపోతా ఉన్నావు. ఇకపోతే కేటీఆర్, హరీష్ రావు ఈ తెలంగాణ ఉద్యమంలో అదే డ్రామాలయమయ్యి ఇప్పుడు కూడా అదే డ్రామాలయం. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు మీరు దోయని రంగం ఏది ఉంది? అన్ని రంగాల్ని, ఇరిగేషన్ రంగంలో 1000 కోట్ల రూపాయలు దోసుకుంటారు, ఎడ్యుకేషన్లో 1000 కోట్ల రూపాయలు దోసుకుంటారు. కాబట్టి ఈరోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చెరబట్టినటువంటి ఒక దోపిడి దొంగలు, చోరు 1, చోరు 2, ఈ చోరు 1, చోరు 2లు ఒక డ్రామాకు తెరదించిండ్రు. ఈ డ్రామాను బంద్ పెట్టుకోండి, ఈ డ్రామాను ఆపండి. మీ డ్రామాలు తెలంగాణ గడ్డ మీద సాగవు. ఒక ఆయన నిన్న నేను దొరనే అని అంటాడు. దొరలకి ఏం చేశారు? తెలంగాణ పల్లెల్లో శంకరగిరి మాన్యాలు పట్టించారు, దొరల గడీల్ని బద్దలు కొట్టిర్రు. ఆ చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. ఆ తెలంగాణ ప్రజల చరిత్రను గుండెల్లో నింపుకొని, వారి యొక్క త్యాగాలను గుండెలకు అద్దుకొని మీ దొరల బడిని బద్దలు కొట్టడానికి మా ముఖ్యమంత్రి పనిచేసి మీ దొరల గడిని బద్దలు కొట్టి ఇలా ఒక ప్రజారంజకమైన ప్రజాపాలని అందిస్తుంటే ఓర్వలేక ఈర్ష్యతోని మీరు మాట్లాడే భాష ఏం భాష? మా ముఖ్యమంత్రి పైన, మా మంత్రుల పైన మీ భాష, మీది వ్యవహారం చూస్తే వీళ్ళ పొగరుబోతుతనం ఇక తగ్గలేదు, వీళ్ళ బలుపు తగ్గలేదు, వీళ్ళ అహంకారం తగ్గలేదు. వీళ్ళని బండకేసి ఉతికినా
ఏ ఎన్నికల్లో ఇలా బుద్ధి చెప్పినా కానీ ఇలా అహంకారం, ఇలా పొగరు, ఇలా దుర్మార్గం తగ్గలేదని చెప్పేసి తెలంగాణ సమాజం ఇలా మాట్లాడుకుంటా ఉంది. అయినా మీకు బుద్ధి లేదు. తెలంగాణ సమాజం మాట్లాడుకున్నా, ఇక్కడ ఉండేటువంటి మేధావులు మాట్లాడినా, అనేక మంది ఉద్యమకారులు మాట్లాడినా మీకు సిగ్గు లేదు, శరం లేదు. ఇక అది వస్తుందనేటువంటి ఒక నమ్మకం అయితే తెలంగాణ సమాజానికి లేదు. కాబట్టి మీ అహంకారాన్ని తగ్గించుకోండి. మంత్రులు వచ్చిండ్రు, గన్ పార్క్ దగ్గర మా మంత్రులు వచ్చి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పేసి కూర్చుండ్రు. మళ్ళీ మీ తెలంగాణ భవన్కు పోయి ఒక డ్రామా, వెనక మందిరా లేరా చూసుకొని వెనక కొరికి పడ్డట్టు ఒక డ్రామా. ఎందుకంటే డైరెక్ట్ ఓడని పడితే ముందు పడితే మూతి పలుగుద్ది, సైడ్ పడితే జబ్బలు ఇరుగుతాయి. కాబట్టి వెనక పడ్డాం అనుకో ఎవడో ఒకడు పట్టుకుంటాడు. అంటే ఉద్యమ కాలం నుంచి ఏ డ్రామాలు మీరు డ్రామా చేయ అమాయకులు బలిగాను. కాబట్టి మీ డ్రామాలకు తెలంగాణ గడ్డ మీద స్థానం లేదు. మీకు ప్రజలు చర్మగీతం పాడినరు. భవిష్యత్తులో కూడా అనగనగా ఒక బీఆర్ఎస్ పార్టీ ఉండే అనేటువంటి చెప్పుకునే రోజులు వస్తాయి తప్ప మీరు రేవంత్ రెడ్డి గారిని టచ్ చేయలేరు. రేవంత్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జోలికి రాలేరు. ఖబర్దార్ అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ, ఇకనైనా మీరు బుద్ధి జ్ఞానంతో ఒక నీతి నియమాలతో బతకండి. తెలంగాణ సమాజం క్షమిస్తుందని చెప్పేసి హెచ్చరిస్తాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్యను కక్షగట్టి బదిలీ చేయవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు తప్పుల మీద తప్పులు, అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతుడు. దానికి రక్షణ కవచంగా జనరల్గా అయ్యేటువంటి బదిలీలని కూడా ఒక ఇదిగా వాడుకుంటే అది ఆయన నీతికే వదిలేస్తున్నాం. ఆయన ఒక ఎంప్లాయీ, 2 ఏళ్ళు దాటిన తర్వాత బదిలీలు జరుగుతాయి అనేటువంటి సంగతి తెలియదా? ఈరోజు నా రక్షణ బీకేసిందని మాట్లాడుతుండు. మేము కూడా ఎమ్మెల్యే పనిచేసినాం. మా గన్మెన్లను తొలగించినాడు ఏనాడన్న మాట్లాడిండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? ఆ రోజు ఇతరుల భద్రత గుర్తులేదా? నీకు ఒక నీతి, ఇతరులకు ఒక నీతా? నీకో ధర్మం, ఇతరులకు ఒక ధర్మమా? కాబట్టి అవన్నీ డ్రామాలు ఆపమని చెప్పేసి మేము ప్రవీణ్ కుమార్కి హెచ్చరిస్తున్నాం. మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి అధికారికంగా ఉన్న నెంబర్ అయితే ఇది, చెప్పకూడదు బయటికి, కాబట్టి వాళ్ళు ఒకసారి చేద్దాం. లైవ్ చూస్తుంటే స్పందించనన్నా స్పందించండి. చూస్తున్నా వాళ్ళు చూస్తుందో లేదో. కేసీఆర్ మళ్ళొక్కసారి చేద్దాం చివరికి. కానీ కేసీఆర్ ఒకవేళ చూస్తే మళ్ళీ కాల్ చేయండి. ఎందుకంటే మీతో మాట్లాడి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించడానికే. ముఖ్యమంత్రి గారు ఆహ్వానించింది మిమ్మల్ని. ఇక పిచ్చి కుక్కలని లేచి వస్తా ఉన్నాయి. వాళ్ళని ఎవరు పిలిచిండ్రో నాకు అర్థం కావట్లే. ప్రతిపక్ష నాయకుడిగా సభాపక్ష నాయకుడు మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు స్పందించాలి. గౌరవ ప్రతిపక్ష నేతగా మేమిద్దరం ఇక్కడ విప్లవం ఉన్నాం, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము కూడా ఈ వేదికగా నిన్ను ఆహ్వానించేది ఎందుకంటే కేవలం పోటీ కోసమో లేకపోతే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం సాధించడానికో మీ కొడుకు మీ అల్లుడు పోటీ పడుతున్నారు. వీళ్ళు మా లక్ష్యం కాదు. ఈ డ్రామాలు, ఈ రంకులు, ఈ బొంకులు ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు. రాష్ట్ర ప్రగతి 2 నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ముఖ్యమంత్రి, 2 ప్రతిపక్ష నేత. ప్రతిపక్ష నేత అంటే బీఆర్ఎస్కు మాత్రమే కాదు సుమా, విపక్షాలన్నిటికీ నేత. ఇంత బాధ్యతారాహిత్యంగా నువ్వుండి
లేదంటే మీరుండి ఇలాంటి పిచ్చి కుక్కల్ని లేపి పంచాయతీలు పెట్టించి అగ్గిపెట్ట దొరకని ఆయనకే మనుషుల మీద బరువుడు అర్థమైంది. ఇప్పుడు ఎంత డ్రామా రక్తి కట్టిస్తున్నారు. రైతు భరోసా ఇచ్చే సభలో మేమందరం ఉన్నమాట, ప్రపంచమంతా చూసింది. ఎక్కడికంటే అక్కడికి నేను వస్తా, నువ్వు రా అని చెప్పి పెద్ద ఆయన అని కూడా అన్నట్టుంది. ఇంకా అంటే నువ్వు రాకుండా వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఇవి ఉత్త కేసులు, ఇవి నువ్వు చెప్పితే ముందుకు పోయేవి తప్పితే ఇవి స్వయం ప్రకాశకాలు కావు. మాకు తెలియని ముచ్చట ఏమన్నా. హరీష్ రావుకి ఎంత జ్ఞానం ఉందో, కేటీఆర్కి రాజకీయ జ్ఞానం ఎంత ఉందో తెలియని ముచ్చట ఇది. పరపోషకాలు ఐఐఎంలో ఏం చెప్తే కొడుకులు తర్వాత మొన్న కవితమ్మ కూడా చూస్తున్నా, ఇలా ఉప్పల్ బగాయతలు ఒక డ్రామా క్రియేట్ చేసింది. అసలు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులు గుర్తురాలే. ఇగో ఇవన్నీ జీవోలు చూడండి. ఏర్పాటు, క్యాబినెట్ ఏర్పాటుతో పాటు అక్కడ అకామిడేషన్, వచ్చిన వాళ్ళని కన్సల్టేషన్ కొరకు అమరవీరుల స్తూపం దగ్గర వేయడానికి ఇవన్నీ జీవోలు. నేను ఉద్యమకారుల కమిటీ మెంబర్ కాబట్టి చెప్తున్నా. ఇగో ఇవన్నీ సంప్రదింపుల కోసం అందరికీ సమాచారం పోయే పేర్లు ఇవన్నీ. ఇక బీసీ బిల్లు పెడతారనేసరికి బీసీలకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతుంది. ఇప్పుడు ఉద్యమకారులకు ఏదో చేస్తుంది ప్రభుత్వం అనేసరికి ఇది ఒక డ్రామా మొదలుపెట్టింది. కానీ ఇవన్నీ కూడా సైడ్ యాక్టర్లు. ఇవన్నీ కవిత టీఆర్ఎస్ అని పెట్టుకొని ఉపనాయకుడిగా హరీష్ రావు ఉండని, ఏంటిదైనా వైస్ చైర్మన్గా, వైస్ ప్రెసిడెంట్గా, అది మరి భారతదేశానికో తెలంగాణకో తెలియదు, భారత రాష్ట్ర సమితి ఉపాధ్యక్షునిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుంటా, వర్కింగ్ ప్రెసిడెంట్గాను ఉన్న ఇవన్నీ సైడ్ యాక్టర్లు. కేసీఆర్ గుర్తుపెట్టుకో, నువ్వు రావు, మాకు తెలుసు. నేను వీళ్ళకు కూడా చెప్తున్నా, కేటీఆర్ హరీష్ రావుకు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోకండి. కేసీఆర్ అంటోడు రాడు, డిసైడెడ్, మాట మీద నిలబడ్డాడని నేను మొన్ననే చెప్పిన. మొట్టమొదటిసారిగా కేసీఆర్ అంటోడు మాట మీద నిలబడ్డది ఇప్పుడే. ఓడిపోతే ఏం చేస్తా, ఇంట్లో వండుకుంటా అన్నాడు. ఇంట్లో వండుకుంటుండు. ఇక ఆయనను మనం ఏమంటాం? ఫోన్లు చేసినా రెస్పాండ్ కాడు. మా మంత్రులు అధికారిక కార్యక్రమాలకు ఇంటికి వెళ్ళి ఆహ్వానించిన రాడు. ఇదంతా కూడా బార్గెనింగ్ కెపాసిటీ కొరకు కేటీఆర్ హరీష్ రావులు ఆడుతున్న డ్రామా. ఎవరితో బార్గెనింగ్ కెపాసిటీ? రేపు బీజేపీతో. ఇంకా గట్టిగా ఉన్నామని చెప్పి సోషల్ మీడియాలో నిరూపించుకోవడానికి తప్పితే మీ సభ్యత్వం ఏది, మీ గెలుపులేవి, మున్సిపాలిటీలో మీ గెలుపులేంది, సర్పంచ్లో మీ గెలుపులేంది, ఎమ్మెల్యేలప్పుడు మీరు ఏం గెలిచిండ్రు, మీ పెర్ఫార్మెన్స్ ఏంది? ఇలాంటి చీప్ టాక్టిక్స్ కొరకు తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ప్రతిసారి అన్నీ చెప్పినాం, మిగతావన్నీ చెప్పినాం. నేను అంటున్నా, ఈరోజు కేసీఆర్ రాడు అని అన్న నా యొక్క సవాలుకి కేసీఆర్ స్పందిస్తాడా, లేకపోతే కేసీఆర్ పరివారం స్పందిస్తుందా, కేసీఆర్ డ్రామా కంపెనీ స్పందిస్తుందా? స్పందించండి. జీతం తీసుకుంటానికి వస్తాడు సుమా, 6 నెలలకు ఒకసారి మ్యాండేటరీగా కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మళ్ళీ రేపు అసెంబ్లీ మనం ఆగస్టులో సెప్టెంబర్లో పెట్టినాం అనుకోండి, వస్తాడు ఒకరోజు, మళ్ళీ సంతకం పెట్టుకొని పోతే మళ్ళీ 6 నెలలు ఎక్స్టెన్షన్. ఇది అంతే తప్పితే కేసీఆర్ రాజకీయాలకు ఎందుకు రాడంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి. రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక దద్దమ్మలాగా ఇంట్లో పండుకున్న కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పును. ఏం రాజరికమా ఇదేమైనా? ఇంత ప్రగల్భాలు పలుకుతుండ్రు కదా నీ కొడుకు అల్లుడు. నీ బిడ్డ చెప్పిన ప్రశ్నలకు సమాధానం మేలే సచ్చు సన్నాసులు, వాళ్ళు వెధవలు. వాళ్ళని పట్టుకొని నువ్వు రాజకీయం చేస్తావు, కుక్కతోక పట్టుకొని గోదావరి నీదినట్టే లెక్క. సో మాకు అనిపించింది, అందుకే 2034 వరకు రేవంత్ రెడ్డి గారే నేను ముఖ్యమంత్రిగా ఉంటా అన్నది ఎందుకు అర్థమైందా? కేసీఆర్ వల్లనే కాలేదు, పిచ్చి కుక్కల వల్ల ఏమవుతుంది?
పోనీ బీజేపీలో ఎవడన్నా ఉన్నాడా అంటే బీజేపీలో కూడా వాళ్ళు కూడా దుప్పట్లు వేసుకొని ఒకరినొకడు గుద్దుకొని చస్తున్నారు. ప్రగతి కోసం కలిసి రమ్మంటే రారు, ప్రగతి కోసం మేము మోడీతో కలుస్తామని అంటే బీజేపీలో కలుస్తారా అంటాడు ఒకడు. నేను అంటున్నా బీజేపీతో కాదు మోదీ గారితో కలిసి పనిచేస్తాం, మా రాహుల్ గాంధీని మన ప్రధానమంత్రి చేస్తారా మీరు? కాబట్టి ఇవాళ కేసీఆర్ ఆడుతున్న ఈ వింతాటకంలో ఇవన్నీ పావులు మాత్రమే. అందరూ అనుకుంటున్నారు ఈయన తొడగొట్టి ఆడుకొచ్చిన కనీస ఇంగితము ముఖ్యమంత్రి సవాల్ విసిరింది ఎవరికి అనేది కూడా తెలియని దుస్థితిలో ఉన్న భావదారిద్ర పార్టీలవి. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేను గతంలో కూడా ఆరోపణ చేసిన, వాళ్ళేమో 40-60 అడుగుతున్నట బీజేపీ వాళ్ళు, వీళ్ళేమో 70-30 అని అంటే సార్ ఎంపీలకు ఇటు ఎమ్మెల్యేలకు అటు అన్నట్టుగా. మీరు ఎట్లా వచ్చినా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని బొందబెట్టడం ఖాయం. ఉద్యమకారులను పట్టించుకోలేదు, తెలంగాణ సమాజాన్ని పట్టించుకోలేదు, చివరికి భారత్ రాష్ట్ర సమితి అని చెప్పి గుణాత్మక మార్పు అని చెప్పి కేసీఆర్ ఎక్కడికో ఫ్లైట్లో వెళ్ళిపోదామని కొత్త ఫ్లైట్ కొనుక్కుంటే అందరు ఇక్కడనే పండబెట్టిండ్రు. కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ ఇది అయిపోయినాకనైనా ఇట్లా కాకుంటే కూడా వ్యక్తిగతంగా కూడా నాకు చేయండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి, రిక్వెస్ట్ అంటే ఒకడు అంటున్నాడు, నీ అమ్మ మీకు కేసీఆర్ రాకపోతే రాజకీయం కాదా, కేసీఆర్ వస్తేనే రాజకీయం చేస్తారంటే, కేసీఆర్ అంటాడు ప్రతిపక్ష నాయకుడు కాకుంటే కేసీఆర్ అనేటువంటి ముచ్చట పెట్టకపోతుండే అయిపోయిన చరిత్ర అవుతుండే. ఇప్పటికి కూడా నేను అదే చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ చరిత్రలో చరిత్రహీనునిగా కాకుండా ఉండాలంటే తెలంగాణ ప్రజల కోసం రా. ఈ రంకులు బొంకులు చెప్పే ఈ సన్నాసుల యొక్క వాటి కొరకు తెలంగాణ సమాజం లేదు. ఒక బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రి చేస్తున్న ప్రతి పనిని దేశంలో ముఖ్యమంత్రులందరూ కూడా పొగుడుతున్నారు. ఒక ఆయన అంటాడు అసలు రేవంత్ రెడ్డి కొరకు ఆ స్థాయి కాదు ఈ స్థాయి కాదు అంటాడు. ప్రజలు ఇచ్చిన స్థాయి రా బాబు, మిమ్మల్ని పక్కని పండబెట్టిన స్థాయి అది. ఒక ప్రజానాయకుడిగా ఇలా 20 సంవత్సరాలు అది చేస్తున్నాడు మిడ్జిల్లో. కృతజ్ఞత, ఎందుకంటే ప్రజలకు కృతజ్ఞతగా ఉండడం నాయకుని యొక్క లక్షణం. ప్రజలు మనల్ని ఓడగొడితే ఇంట్లో పండడం, గెలిస్తే వచ్చి అధికారం చెలాయించడం కాదు అని చెప్పి కేసీఆర్ గారికి తెలియజేస్తూ, పెద్దలు మా జయవీర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ పానకంలో పుడకలా ఇట్లాంటివన్నీ చేయకు మిత్రమా. ఎవరైతే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారో అన్ని వేళ్ళు మీ వైపే ఉన్నాయి. అదొక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఎప్పటికైనా ప్రజలు ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటారు. కాబట్టి అలా నిజాయితీగా రాజకీయాలు చేస్తే రేవంత్ రెడ్డి గారి ముందు నిలబడతారు తప్పితే ఇలాంటి చౌకబారు సన్నాసి రకం రాజకీయాలు చేయడం బంద్ చేయాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అసలు కేటీఆర్ స్థాయి ఏందో చెప్పు ఇప్పుడు నాకు. వాట్ ఈస్ ద కేటీఆర్ స్టేటస్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్? ఎమ్మెల్యే. ఇది మంత్రి స్థాయి కూడా కాదు, మీ బావ క్యాబినెట్ ర్యాంక్ ఉన్నట్టు అది కూడా కాదు కదా, కాదు కదా. మీరు ఎమ్మెల్యేలు రా నాయన, మీ స్థాయి ఏంది? కనీసము మీ స్థాయి ఏందో గుర్తుపట్టకుండా, నేను కేసీఆర్ కొడుకునని చెప్పుకోకపోతే నీకు ముఖం లేదు, నేను కేసీఆర్ అల్లునని చెప్పుకోకపోతే హరీష్ రావు ముఖం లేదు. అసలు ఇప్పుడు ఆయన వెనక నుండి నల్లిగుట్ట లెక్క ముచ్చట చేయకపోతే మీ ఇద్దరికి రాజకీయమే లేదు. ఏమైనా ఆధారపడే పరాన్న జీవులు అన్నట్టుగానే మీకు సొంతంగా ఆలోచనలు లేవు, మీకు ఒక నాయకుడే లేడు. ఏమంటారు, చుక్కాని లేని నావ ఎట్లనో మీ బతుకట్ల. ఇప్పుడు ఆగమ్య గోచరంగా నడి సంద్రంలో ఎటు పోవాలనో తెలియక హరీష్ రావు ఉన్నాడు, ఏం చేయాలనో తెలియక కేటీఆర్ ఉన్నాడు. పరిస్థితులు ఏమో బీజేపీ వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. రాడార్ అంతా కూడా బీజేపీ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే ఇటు సిబిఐకి కాళేశ్వరం వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఇటు గతంలో పిఎఫ్ స్కామ్కి సంబంధించి సహారా కేసు అట్లనే ఉంది. ఇక బిడ్డనంటే వెళ్ళగొట్టిండ్రు. ఆమె ఒక పార్టీ పెట్టుకుంది, ఆమె ఏం చేస్తుందో తెలియదు. ఈ ఫార్ములా ఏమో కేటీఆర్ ఉన్నది. కాబట్టి ఇవన్నిటి సందిగ్ధంలో నడి సంద్రంలో ఒక నావల అటు ఇటు తనిఖీసలాడుతున్న వాళ్ళు
వాళ్ళ స్థాయి ఏందో తెలుసుకుంటే మంచిదని నేను తెలియజేస్తున్నాను. ఇదేమన్నా కుస్తీ పోటీ అనుకుంటున్నారా? స్థాయిల గురించి చర్చించుకునేందుకు, ప్రజా సమస్యల మీద చర్చించేందుకు మేము అసెంబ్లీకి రమ్మంటున్నాం. ఒక ప్రజాప్రతినిధికి ఎన్నికైన తర్వాత అది ఆయన ధర్మం. ఆ ధర్మాన్ని నిర్వర్తించమని మేము అడగడం తప్ప అని నేను మీకు వారిని ప్రశ్నిస్తున్నాను. పిచ్చోడు ఏమన్నా తలకాయ ఉందా? హరీష్ రావు అంటోనికి ఏమన్నా తలకాయ ఉందా? ఏమన్నా వాడు అట్నే రాజీనామా చేసిండా? మరి పనికిరాని చేతగాని దద్దమ్మని నీ కాదు, నీ మామను నువ్వు తీసుకురాలేని నువ్వు రాజీనామా చేస్తే ఏం చేస్తావు? ఏం బీకేది ఉంది నువ్వు చెప్పు? అంటే 5 సంవత్సరాలకు మ్యాండేట్ ఇస్తే ఈ పీకుడు గాడి కొరకు 2.5 సంవత్సరాలకు రాజీనామా చేస్తారా? మరి మీరు ఎట్లా ఎన్నిసార్లు రాజీనామా చేయాలి? ఇంత తెలివితో ఏం ఆశరా నాయన మీకు? ఏమి కోరికలు రయ్యి? 2 సంవత్సరాలే మీరు అధికారం లేకుండా ఉండి, ఉద్యమ కాలంలో మీకు అధికారం లేకపోయినా అధికారం చెలాయించినట్టే ఉన్నారు. 9.5 సంవత్సరాలు ఏం చేయకుండా ఇంట్లో వండుకున్నారు. 2.5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించలేని స్థితిలో మీ పార్టీ ఉన్నది. అందుకనే మా ముఖ్యమంత్రి గారు అన్నారు, అసలు ఫస్ట్ ఈ టెన్యూర్ అయిపోయేదానిక బీఆర్ఎస్తో ఉంటావా హరీష్ అని అన్నాడు. రాజీనామా చేస్తే దేనికోసం చేయాలి? దానికేమైనా చెప్తాడు ఆయన? అరే వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఏడవన్నాడు? వైట్ పేపర్ అసెంబ్లీలో రిలీజ్ చేశారుగా, మీరందరూ చూసిండ్రు కదా. ఈ పనికిరాని ఆరోపణలు చేస్తున్నారు చేయబట్టే వీళ్ళు పనికిరాని నాయకులని, వీళ్ళు పనికిరారు కాబట్టే వీళ్ళని చెత్తతో తీసి పడేస్తున్నాం. వీళ్ళ స్థాయిలు కూడా చెప్పినాం ఇప్పుడే. ఇలా మేము ఉన్నామంటే వారు విప్పుగా ఉన్నారు, నేను విప్పుగా ఉన్నా. వాళ్ళకంటే మేము ఇంకా పెద్దనే. అయినా కూడా కేసీఆర్ని ఏమంటున్నాం, అయ్యా రా నాయన అంటే ఆడ ఎక్కి కూర్చుంటారు. రాకుర్రా బాబు, మీ పార్టీ బొందర పడుతుంది. అవును, గన్ పార్క్ కాడ కూర్చున్నప్పుడు వచ్చిందా? మంత్రులు గన్ పార్క్ కాడ కూర్చున్న ఆడికెళ్ళి లేచిపోతున్నప్పుడు వచ్చి తుర్రుమని పారిపోయే కల్చర్ ఎవరిది? పిరికితనం ఎవరిది? 3 మంత్రులు వచ్చి ఆడ కూర్చున్నారు. ఏడికి వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, వాళ్ళు ఇటుకి సిఎల్పికి వచ్చినప్పుడు ఫోన్ చేసిండ్రా లేదా? ఇక బిగ్ బాస్ షో ఏమో కానీ వారి షో అంతా చూసినాం. కానీ ఫస్ట్ నా దృష్టిలో బీజేపీతోని బార్గెనింగ్ కోసమే బీఆర్ఎస్ పార్టీ నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నది. నిలబడక లేకపోయినందుకే అసహనంతో రోజుకు మీరు చూడండి, కేటీఆర్ ఆడ నిరుద్యోగులు తీసుకుంటాడు, కవిత అక్కడ ఉద్యమకారుల కొరకు అంటది, హరీష్ రావు ఈడ పడే డ్రామా చేస్తుంటాడు. ఒక్క రోజులో ఇన్ని వేరియేషన్స్ ఎన్నున్నాయి? ఇంత ఇలా ఆస్కార్ ఇచ్చినా కూడా తక్కువే, ఇంకేమన్నా భాస్కర్ లాంటిది తెచ్చియాలి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్తున్న హరీష్ రావుకు, రాజీనామా చెయ్యి అంటే నీ మామనే బయటికి రా అంటేనే రాలేకపోతున్నాడు. ఏం చేస్తారు మీరు? దేనికోసం రాజీనామా చేయమని అడుగుతున్నారు? రాజీనామా చెయ్యమంటే ఉత్తగానే చేయడానికి ఇదేమైనా రాజరిక వ్యవస్థనా? ఇదేమైనా ప్రజలు మిమ్మల్ని బండకేసి బాధిన ఎన్నికలవి. కోట్ల రూపాయలు వెచ్చిస్తే, 1000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే, ఒక్క ఎన్నికకు 3000 కోట్ల రూపాయలు వెచ్చించినా ఎట్లాంటి ఖరీదైన ఎన్నికలు ఇక్కడ చేసిండ్రో అట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు నిజాయితీగా నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి గారిని నేను అంత అని చెప్పిన కేసీఆర్ను బండకేసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర తెలంగాణది, గుర్తుపెట్టుకోండి. ఇంకా అలాంటి ఆటలు, డ్రామాలు, రంకులు నడుస్తాయంటే ఎవరు కూడా నమ్మరు. థ్యాంక్ యూ.